అందరికీ నమస్కారం. ఈరోజు కథ సింహప్రసాద్ గారు రచించిన హక్కు. ఫోన్లో మాట్లాడుతూనే బావురుమంది జయతి. ఏమైంది? ఆదుర్దాపడ్డాడు ఆమె భర్త రాజారావు. మా నాన్న 2 కిడ్నీలు పాడయ్యాయటండి. మరింతగా ఏడవసాగింది. కించిత్తు రిలీఫ్గా ఫీలయ్యాడు రాజారావు. ఓస్, ఆ మాత్రానికే ఇంత ఏడుపులా? నేనింకా ఇంకేదో అయ్యిందేమో అని భయపడ్డాను. ఇక అంతా అయిపోయినట్టే కదండి. మనవలు మనవరాళ్ళ అచ్చటా ముచ్చటా చూడకుండానే మళ్ళీ ఏడుపు అందుకునేసరికి కస్సుమన్నాడు. నువ్వు కాస్త కులాయి కట్టేయ్. కిడ్నీలు పాడైతే ప్రాణం పోయినట్టు కాదు, డయాలసిస్తో చాన్నాళ్ళు లాగించేయొచ్చు. ఆమె కన్నీటిలో ఇంద్రధనస్సు మెరిసింది. నిజమా? అయినా ఒక సిగరెట్టు కాల్చరు, మందు ముట్టరు. 62 నిండకుండానే ఇలా అవడం ఏమిటండి? మా నాన్న ఎంత మంచివాడో మీకు తెలుసుగా. మా కాళ్ళు కందకుండా, మా కళ్ళు చెమర్చకుండా పెంచాడు. చీమకు కూడా అపకారం తలపెట్టేవాడు కాదు. ఎలాంటి వారికైనా ఒక్కోసారి ఇలాంటి పరీక్షలు ఎదురవుతాయి. గుండె నిబ్బరంతో ఎదుర్కోవాలి. నేను అర్జెంటుగా మా నాన్నని చూడాలి. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. మీరు కాస్త ఇంటిని పిల్లల్ని చూసుకోండి. రిజర్వేషన్ లేకుండా ఎలా వెళ్తావు? పర్వాలేదు, ఏదో బస్సులో ఎలాగో వెళ్తాను. 6 గంటల ప్రయాణమేగా. అయిష్టంగానే అంగీకరించాడు. జయతిని బస్ స్టేషన్లో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు రాజారావు. పిల్లలు ఉదయమే స్కూలుకి వెళ్ళిపోయారు. ఆమె విజయవాడ వెళ్ళేసరికి చీకట్లు ముసురుతున్నాయి. తిన్నగా ఆసుపత్రికి వెళ్ళింది. బెడ్ మీద నీరసంగా పడుకున్న తండ్రిని చూసి బావురుమంది. కూతురి తల నిమిరి కళ్ళతోనే ధైర్యం చెప్పాడు సోమసుందరం. జయతి అన్న విక్రమ్, వదిన నాగమణి ముందుకొచ్చి ఆమెను ఓదార్చారు. ఇప్పటికిప్పుడేం ప్రమాదం లేదులే జయతి, నాగమణి చెప్పింది. కిడ్నీ మార్పిడులు ఎక్కువగానే చేస్తున్నారుగా, మనం ప్రయత్నిద్దామన్నయ్యా. ఇబ్బందిగా కదిలాడతను. డాక్టర్ని అడిగాం. ఇదివరకటిలా ఇప్పుడు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కిడ్నీలు కొనకూడదు. జీవన్ దాన్లో రిజిస్టర్ చేయించుకుంటే బ్రెయిన్ డెడ్ కేసు వారో, యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడిన వారో కిడ్నీ దానానికి ముందుకొస్తే అవి సూటైన వారికి వరుస నంబర్ ప్రకారం ఇస్తారట. చాలా టైం పడుతుందిలే, చప్పరించేశాడు. చూస్తూ చూస్తూ నాన్న చెయ్యి ఎలా వదిలేయగలం? ఇంకేదైనా దారి ఉందేమో కనుక్కుందాం పదా అన్నయ్య. కళ్ళు తుడుచుకుంటూ లేచింది జయతి. రక్త సంబంధీకులు ఒక కిడ్నీ డొనేట్ చేయొచ్చు, కానీ మనకెలా కుదురుతుంది చెప్పు? సోమసుందరం కల్పించుకున్నాడు. ఇప్పుడు అలాంటివేం పెట్టుకోకండ్రా. మీరు హ్యాపీగా నిండు 100 ఏళ్ళు బతకాలి. నా గురించేం ఆలోచించద్దు. నా బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఆ తృప్తి చాలు. అయినా మీ అన్నయ్యకు కుదరదు లేదమ్మా. ఆయన సంపాదనే నాకు పిల్లలకు ఆధారం. మా భవిష్యత్తు బాగుండాలంటే ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి అంది నాగమణి. అంతటితో ఆగకుండా మరో మాట అంది. నీకెలాగూ ఉద్యోగం లేదు గనక, నీ పిల్లలు హై స్కూల్ చదువుకొచ్చారు గనక నువ్వేమైనా దానం చేయగలవేమో ఆలోచించుకో. నాది సూట్ అవుతుందనుకుంటే తప్పకుండా ఇస్తాను వదిన. నాకు బతుకునిచ్చింది, ఆ బతుకు బాగుండాలని అహర్హం తపించింది నాన్నే. అమ్మ పోయాక తనే అమ్మ కూడా అయి పెంచి పెద్ద చేశారు. చక్కని సంబంధం చూసి పెళ్లి చేశారు. దేవుడి దయ వల్ల నాకు ఏ లోటు లేదు. కయ్యమన్నాడు తండ్రి. ఇంకా ఆపు, అలాంటి పిచ్చి పనేం చెయ్యకు. ఇవాళ రేపు గాలి, నీరు, వాతావరణం అన్నీ కలుషితమైపోయాయి. కల్తీలు ఎక్కువయ్యాయి. ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.
ముందు ముందు కాలం ఇంకా గడ్డుగా తయారవుతుంది. ఒక కిడ్నీ నాకు ఇచ్చేస్తే రేపు నీకవసరమైతే ఏం చేస్తావు? అలాంటి వెధవ ఆలోచనలు కట్టిపెట్టు. నువ్వెప్పుడూ నవ్వుతూ నిండు ఆరోగ్యంతో కలకలలాడుతూ ఉండాలి తల్లి. కూతురి చేతులు తన చేతుల్లోకి తీసుకొని ఆప్యాయంగా నిమిరాడు. నాకేం కాదు నానా, దుఃఖలా ఉన్నాను, నవ్వింది జయతి. మరైతే డాక్టర్ని కన్సల్ట్ చేద్దామా? విక్రమ్ అడిగాడు. నువ్వాగరా, జయతి పెళ్ళైన పిల్లరా. అల్లుడిగారి అభిప్రాయం తెలుసుకోకుండా తనెలా నిర్ణయించుకోగలదు? అయినా మీరంతా ఇవాల్టి నా గురించి ఆలోచిస్తున్నారు కానీ రేపటి మీ గురించి ఆలోచించడం లేదు. కిడ్నీ మార్పిడి వల్ల ఓ 3-4 ఏళ్ళు నా ఆయుష్ పెంచగలరేమో, కానీ దానివల్ల ముందు ముందు నీకేమైనా కాంప్లికేషన్స్ వస్తే జీవితాంతం బాధపడాలి. చేజేతుల సంసారంలో నిప్పులు పోసుకున్నట్టే అవుతుంది. ఇంకా ఆ ఆలోచన మనసులోనికి రానివ్వనని మాటియ్యి తల్లి, చేయి చాచాడు సోమసుందరం. మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు, మమ్మల్ని ఇంతటి వాళ్ళని చేశారు. అలాంటి మీకోసం ఈ చిన్న సాయం చేయలేమా? బేలగా అడిగింది. కొడుకు కోడలు లేకుండా చూసి కూతురికి ఎంతో హితబోధ చేశాడు. అంతా మౌనంగా విని నాకో చిన్న అవకాశం ఇవ్వు నాన్న, ప్రాధేయపడింది జయతి. ముందుగా అల్లుడు గారితో మాట్లాడు. అతడి మాట తీసుకోకుండా వీళ్ళెవరితోనూ ఎలాంటి డిస్కషన్ను పెట్టుకోవద్దు. సరే, మీరింతగా చెబుతున్నారు గనక ఆయన్ని ఒప్పించి వెంట తీసుకొస్తాను చూడు. ఇంటికి తిరిగొచ్చింది. పరిస్థితి భర్తకు వివరించింది జయతి. మామగారి పరిస్థితికి విచారం వ్యక్తపరిచాడు రాజారావు. నాన్నకు కావలసింది సానుభూతి కాదు, కార్యాచరణ. నేను నా కిడ్నీని నాన్నకు ఇస్తాను. కస్సుమని లేచాడు. ఇదేం చిన్నపిల్లల ఆట కాదు, బతుకుతో పందెం. బుడిబుడిలాడుతూ దానం చేసేస్తే అయిపోదు, జీవితాంతం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం తేడా వచ్చినా ఆ పై మాటలు మింగేశాడు. ఆమె బెదర్లేదు. నా ఆయుష్ గట్టిదేలేండి, మీరంతా అండగా ఉండగా యమభటులు నా దరిదాపులకు రారుగాని మీరు ఒప్పుకోండి చాలు. చస్తే ఒప్పుకోను. ఆ తర్వాత నువ్వు రోగిష్టిగా మారితే నేను లైఫ్ లాంగ్ సేవలు చేస్తూ కూర్చోలేను. నిర్ఘాంతపోయింది. దెబ్బతిన్నట్టు చూసింది. కొండంత నమ్మకం పేకమీడలా కూలిపోతుంటే కళ్ళు గల్గా గోదావరిలయ్యాయి. సేదదీరటానికి చాలా సమయం పట్టింది. పిల్లలకు అన్నం వడ్డించి పక్కనే విషాదమూర్తిలా కూర్చుండిపోయింది. కిడ్నీ దానం అంటే ఏమిటి మమ్మీ? అడిగాడు కొడుకు. మనిషికి ఒకటి పోయినా ఇంకోటి ఉంటుందని దేవుడు గుండె తప్ప ప్రతి ముఖ్య అవయవాలు 2 చొప్పున ఇచ్చాడు. కళ్ళు, కాళ్ళు, చేతులు, అలాగే కిడ్నీలును. దురదృష్టవశాత్తు తాతకి 2 కిడ్నీలు పాడైపోయాయి. వారం వారం ఆసుపత్రికెళ్ళి డయాలసిస్ చేయించుకుంటే తప్ప బతకడు. అందుకని శాశ్వత పరిష్కారంగా నా కిడ్నీ ఒకటి ఇస్తానన్నాను. నాకేదో అయిపోతుందని మీ డాడీ భయపడుతున్నారు. ఒకటిచ్చేస్తే ఒకటి మిగులుతుంది కదా, దానితో బతకగలమా? నిక్షేపంగా బతకొచ్చు. రెండోది స్పేర్ పార్ట్ అన్నమాట. రేపు నాకు అలాంటి అవసరం వస్తే మీరు నాకు ఇస్తారా ఇవ్వరా? తప్పకుండా ఇస్తాం అన్నారు కోరస్గా. ఆ పసివాళ్ళ పాలబుగ్గలు నిమిరి మురిసిపోయింది. మీరే మా భాగ్యము, భవిష్యత్తు. అలాగే నేను మా నాన్నకి కదా. బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నారు. మీ వాక్కుని నేను పాటిస్తాను. ఇక నిశ్చయానికొస్తూ అంది. నేను కిడ్నీ ఇవ్వడానికి నిశ్చయించుకున్నాను, మంచం ఎక్కుతూ అంది. భార్య మాటలకు అదిరిపడ్డాడు రాజారావు. నెత్తిమీద బాంబు పడ్డా అంతలా ప్రతిస్పందించేవాడు కాదు. ఎన్నడూ ఎదురు చెప్పని, కనీసం గట్టిగా మాట్లాడి ఎరుగని జయతి గొంతు అమాంతం ధిక్కారస్వరంగా మారింది. ఇదెలా సాధ్యమైంది? ఆ తర్వాత రాగల పరిణామాలు నీకు తెలిసినట్టు లేదు.
డాక్టర్ వివరించారు. అయినా తెగిస్తున్నావంటే నువ్వేనా అనిపిస్తోంది. ఇప్పుడు నేను ఇంటి ఇల్లాలిని కాదు, ఆ ఇంటి కూతుర్ని. వెదవ్వాగుడు కట్టిపెట్టి నోరు మూసుకొని ఓ పక్కన పడి ఉండు హెచ్చరించాడు. ఆమె మరి రెట్టించలేదు. మౌనంగా అటు తిరిగి పడుకుంది. అతడి ఇగో సంతృప్తి పడింది. మర్నాడు పిల్లల్ని స్కూలుకు పంపిస్తూ ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. రాజారావు బ్రుకుటి ముడిపడింది. కళ్ళు చిట్లించి చూశాడు. ఆ వెంటనే సూట్ కేసుతో వచ్చింది. తన కళ్ళను విశ్వసించలేకపోయాడు. వెళ్తున్నాను గడప దాటపోతూ చెప్పింది. నన్ను నా మాటను ధిక్కరించి వెళ్తున్నావు. మళ్ళీ హెచ్చరిస్తున్నాను, నువ్వు కిడ్నీ దానం చేయడం నాకు ఇష్టం లేదు. నన్ను కాదని వెళ్తే మళ్ళీ ఈ గుమ్మంలో అడుగు పెట్టక్కర్లేదు నిష్కర్షగా చెప్పాడు. అతడి వంక తిరస్కారంగా చూసి విసవిస బయటికి నడిచింది జయతి. భర్త ఒప్పుకున్నాడని అబద్ధం చెప్పింది. అల్లుణ్ణి దేవుడని పొగిడేశాడు సోమసుందరం. మామయ్య గారికి మీ అన్నయ్య కంటే నువ్వే ఎక్కువ ఇష్టం, ఎక్కువ నమ్మకం. వాటిని బాగానే నిలబెట్టుకున్నావు మనస్ఫూర్తిగా ప్రశంసించింది నాగమణి. డాక్టర్ని కలిశారు. అన్ని రకాల పరీక్షలు చేసి సంతృప్తి వ్యక్తపరిచారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి డేట్ ఫిక్స్ చేశారు. ఆమె వివాహిత గనుక ఒక ఫారం ఇచ్చి భర్త సంతకం తీసుకురమ్మన్నారు. విస్తుపోయింది జయతి. మళ్ళీ అదెందుకు? దాతని నేను మీ ఎదురుగా ఉన్నాను. మీ రూల్స్ అన్నింటికీ ఒప్పుకుంటూ సంతకం పెట్టాను. మధ్యలో మా వారు అంగీకారం ఎందుకు? గట్టిగానే అడిగింది. అది రూల్. ఆ ఫార్మాలిటీ పూర్తయితే తప్ప ముందుకెళ్ళలేం. లేనిపోని లీగల్ కాంప్లికేషన్స్ మాకు అనవసరం. డీలా పడింది. ఇదెక్కడి విడ్డూరం? నా శరీరంలోని ఓ చిన్న అవయవాన్ని నేను దానమివ్వడానికి మా ఆయన నుంచి అనుమతి పత్రం తీసుకురమ్మనడం అన్యాయం కాదు? వాదనకు దిగింది. కానీ వాళ్ళు సారీ అనేశారు. ఉక్రోషంతో ఊగిపోయింది. పెళ్ళి ఆడవారి స్వతంత్రాన్ని ఇంత దారుణంగా హరిస్తుందా? ఆడదాని మీద సర్వాధికారాల్ని కట్టుకున్నవాడికి ఇంతగా దఖలుపరుస్తుందా? ఉడికిపోయింది. అన్నగారిని తీసుకెళ్ళి అతడికి తెలిసిన ప్లీడర్ని కలిసింది. చూడమ్మా, నీ భర్త నిన్ను పెళ్లి చేసుకోగానే నీ మీద సర్వాధికారాలు అతడికి సంక్రమిస్తాయి. అవి చట్టపరిధిలో ఉన్నంత వరకు ఎవరూ ప్రశ్నించలేరు. నీ చర్య వల్ల నీ భర్త సుఖ సౌఖ్యాలకు, నీ పిల్లల క్షేమాభివృద్ధులకు ఎటువంటి భంగం కలగకూడదు. అలా జరగాలంటే నీ ప్రతి అడుగుకి నీ భర్త అనుమతి కావాలి. అవయవదానం చట్టంలోని రూల్ నంబర్ 22 ఏం చెబుతోందంటే, దాత వివాహిత అయినట్లయితే ఎన్నో రకాల ప్రికాషన్లు, జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకనే ఆసుపత్రి వారు అలాంటి నియమాలు ఏర్పరుస్తారు. అనుసరించడం తప్ప మనమేమీ చెయ్యలేం. ఈ శరీరం నాది, అందులోని భాగాలన్నీ నావి. నాకు ఈ శరీరాన్ని ఇచ్చిన అమ్మా నాన్నల కోసం నా శరీరంలోని ఓ స్పేర్ పార్టుని నా ఇష్టానుసారంగా దానం చేయగల హక్కు నాకు లేకుండా ఎలా పోతుంది? నా మెడలో పసుపు తాడు కట్టిన భాగ్యానికి నా బతుకు మీద, నా శరీరం మీద, ఆ శరీరంలోని సమస్త అవయవాల మీద నా భర్తకు గుత్తాధిపత్యం ఇచ్చేయడం అన్యాయం, అక్రమం. నువ్వలా ఆవేశపడడం సబబే, కానీ చట్టాన్ని అనుసరించడం తప్ప మనమేం చెయ్యలేం. దెబ్బతిన్నట్లు చూసింది. ఒకవేళ నేనుగాక మా అన్నయ్య కిడ్నీ దానానికి ముందుకొస్తే అప్పుడు మా వదిన నుంచి ఇలాంటి అనుమతి పత్రం తెమ్మంటారా? అవసరం లేదు. మగవారికో రూల్, ఆడవారికో రూల్. ఎందుకు వివక్ష? చట్టం దృష్టిలోనూ ఆడవారి కంటే మగవారు ఎక్కువ సమానులా? వారి శరీర అవయవాల మీద మగవారికి ఉన్న హక్కు ఈ అవయవాల మీద మాకెందుకు లేదు? సారీ, ఇది కోర్టు తేల్చాల్సిన సమస్య. అయితే కోర్టుకే వెళ్తాను.
కేసు ఎవరి మీద వేస్తావు? అనుమతివ్వని నీ భర్త మీద, నిబంధనని అమలు చేస్తున్న ఆసుపత్రి మీద, చట్టం చేసిన ప్రభుత్వం మీద? అర్థం లేని ఆవేశంతో అసలు సంగతి మర్చిపోతున్నావు. తండ్రి గతం, భర్త భవిష్యత్తు. నువ్వు తండ్రి కన్నా భర్త పట్లే ఎక్కువ విశ్వాసంగా ఉండాలి. ఇది విశ్వాసాల విషయం కాదు, బాధ్యతల సంగతి, హక్కుల సమస్య. అదేదో కోర్టులోనే తేల్చుకుంటాను. నా తరపున కేసు వేయండి. ఆవేశంతో ఊగిపోయింది జయతి. శుష్కహాసం చేశాడాయన. ముఖం మీదే ఓటమి రాసి ఉన్న ఈ కేసుని సారీ, నేను టేకప్ చేయను. ఇంకెవరైనా దొరుకుతారేమో చూసుకో. ఇలాంటి కేసులో ఏ ప్లీడర్ అయినా వకాల్తా తీసుకుంటాడనుకోను. హతాశురాలైంది. నిస్సహాయంగా వెనుదిరిగారు. ఈ తండ్రి మీద ప్రేమతో నువ్వు సాయపడాలనుకున్నావు. కానీ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు నువ్వైనా నేనైనా సర్దుకుపోక తప్పదు. తల వంచుకొని నలిగిన దారి వెంట సాగిపోవడమే అందరికీ శ్రేయస్కరం అన్నాడు సోమసుందరం. ఎవరో ఒకరు ముందు నడవనిదే కొత్త దారులు ఏర్పడవని మీరే చెప్పారుగా నాన్న. దెబ్బతిన్నట్లు చూశారు. ఆ చూపుల్లో చిరు అభినందన లేకపోలేదు. అన్నిటికీ అది వర్తించదు. ఇల్లాలికి అసలే కాదు. ఎందుకు కాదు? ఎందుకా వివక్ష? ఆమె బరువు బాధ్యతలు ప్రత్యేకమైనవి. ఎప్పుడూ తలదించుకోవద్దు, అన్యాయాలకు తల ఊపొద్దు, తల వంచుకోవాల్సిన పనులు చేయొద్దు, నిటారుగా నిలబడు, తల ఎత్తుకొని నిలబడు అని నూరు పోసిన మీరు ఇప్పుడు పిరికిపాలు పోస్తున్నారేంటి నాన్న? వేదన, గర్వం మిళితమైన చూపులతో చూశాడు. ఆ చూపుల మాట నుంచి తొంగి చూస్తోన్న ప్రశంస ఆమె గుండెలను తడిమింది. నాకిప్పుడు పుత్రికోత్సాహం కలుగుతోందమ్మా. ఈ జన్మకి ఆనందం చాలు. ఇంటికెళ్ళి ఎలాగైనా మీ అల్లుడిగారి సంతకం పెట్టించుకొస్తాను నాన్న, మొండి ధైర్యంతో అంది జయతి. నీ చేతుల్లో ఉన్నదంతా చేశావు, సంతోషం. నీ తాపత్రయం గాని నేను ఎన్నాళ్ళో బతకనమ్మా. ఈ ముసలాడి గురించి మీ భార్యాభర్తల మధ్య విభేదాలు రాకూడదు. అల్లుడుగారు కోపం తెచ్చుకునే పనేది చెయ్యనని నాకు మాటియ్యి. నేను బాధతో సుళ్ళు తిరిగినా లెక్కలేదు, కానీ ఆయనకు మాత్రం కోపం రాకూడదు. చాలా బాగుంది నాన్న. మదనపడుతూ మౌనంగా ఉండిపోయింది. అలాగని కనుచూపు మేరలో మరో దిక్కు దరి కనిపించట్లేదు. తిరిగొచ్చిన జయతిని చూసి నవ్వాడు రాజారావు. ఇలా గోడకు కొట్టిన బంతిలా తిరిగొస్తావని నాకు ముందే తెలుసు. ఇప్పుడైనా ఈ సమాజంలోనూ చట్టం దృష్టిలోనూ ఆడదాని స్థానం ఏమిటో తెలుసుకో. ఊరికే ఎగిరితే ఆకాశం అందదు. నిరుత్తురాలయ్యింది. బేలగా కన్నీటితో చూసింది. అనుమతి పత్రాన్ని బ్యాగులో నుంచి తీయలేకపోయింది. కన్నీటి ప్రవాహంతో కొట్టుకుపోతున్న తల్లి వంక పిల్లలు బాధగా ఆర్తిగా చూశారు. చూపులతోనే ప్రశ్నించారు. కూతురి భుజం మీద చెయ్యేసి వేదనగా అంది. మనకు మన శరీరం మీదే కాదు, లోపలి అంగాల మీద హక్కు అధికారము లేవు. మనం ఈ స్వతంత్ర దేశంలో సెకండ్ సిటిజన్స్ మీ, అన్ని విధాల వీకర్ సెక్షన్స్ మీ, అక్షరాల బానిసలం. ఆ మర్నాడు అవే మాటల్ని మిత్రురాలికి చెప్పి వాపోయింది జయతి. ఆమె సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటుంది. నిజంగా ఇది దారుణమే. దీన్ని ఎదిరించాల్సిందే. నువ్వెళ్ళి శారదాంబగాన్ని కలువు. ఆవిడ స్త్రీల హక్కుల పోరాటంలో ముందుంటుంది. తీర్పు ఎలా వస్తుందన్నది తర్వాత సంగతి. యుద్ధానికి వెళ్లకుండానే ఓటమి అంగీకరించను. ఇవ్వాలే వెళ్ళి కలుస్తాను. జయతి చెప్పిందంతా శారదాంబ శ్రద్ధగా విన్నారు. మీ వాదనలో పస ఉంది, పాయింటు ఉంది, పిడికలి బిగిద్దాం. కేసు గెలిచినంత సంబరపడిపోయింది. విషయం తెలిసి మొగుడి అధికారాన్ని కోర్టులో సవాలు చేస్తున్నావన్నమాట. సరే కానీ
కోర్టు శంఖంలో పోసాకే తెలివి తెచ్చుకుంటావు గాని కసిగా అన్నాడు రాజారావు. చాలా తొందరపడ్డావమ్మా. ఇంకోటి అయితే మీ సాహసాన్ని నేను అభినందిద్దును. కానీ నా కారణంగా నా బిడ్డ భర్త మీద కోర్టుకెక్కడం సమర్థించలేను. అల్లుడుగారు కారాలు మిరియాలు నురుతున్నారేమో. నీ తరపునే నేను క్షమాపణ కోరుతాను. ఫోను అతడికి ఇవ్వమ్మా, విషాదోద్విగ్నుడైన అన్నాడు సోమసుందరం. అవసరం లేదు నాన్న. ఈయని ప్రతివాదిగా చేర్చలేదు, కోర్టు కీర్చడమూ లేదు. భయపడకండి. ఆసుపత్రి వర్గాలని ప్రతివాదులుగా చేర్చాం. వారే కదా అలాంటి దారుణ నియమాన్ని పెట్టింది. కోర్టు ఏం చెబుతుందో వేచి చూద్దాం. నాకు మాత్రం తీర్పు అనుకూలంగా వస్తుందని, ఆ తీర్పు ఒక అన్యాయాన్ని సరిదిద్దుతుందని చాలా నమ్మకంగా ఉంది. ఇదే జరిగితే మనకే కాదు, మున్ముందు ఎందరో మహిళలు వెలుగుబాట వేసినట్లు అవుతుంది. నా చిన్నారి జయతి ఎంత ఎదిగిపోయింది. పరమానందం పడిపోయాడు జయతి. కానీ ఆ మర్నాడు నుంచే రాజారావు కక్ష కట్టినట్టు వ్యవహరించసాగాడు. ఆమె తన ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నట్టు భావిస్తూ ముభావంగా ఉంటున్నాడు. బంధుమిత్రుల్లో పరువు తీసేశావని వ్యంగబాణాలు విసురుతున్నాడు. తన పోరాటం ఆసుపత్రి వారి మీదేనని, తను ప్రశ్నిస్తున్నది కేవలం ఒక దారుణ నిబంధనని ఆమె గట్టిగా చెప్పినా అతడు తన అభిప్రాయం మార్చుకోలేదు. అది నిరుత్సాహపరుస్తున్న వివక్ష గురించి కడదాకా పోట్లాడాలనుకుంది. వాయిదా ఉన్నప్పుడల్లా ఒంటరిగా కోర్టుకు వస్తోంది జయతి. ఏడాది పైగా కేసు నడిచింది. వాదోపవాదాలు ముగిసాక ఒక రోజున కోర్టు తీర్పు ఇచ్చింది. ఒక వివాహిత అవయవదానం చేయడానికి ఆమె భర్త అంగీకారం ఉండాలనడం అర్ధరహితం. ఆమె వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా తీసుకున్న నిర్ణయాన్ని కంట్రోల్ చేయగల సుపీరియర్ లేక సూపర్వైజింగ్ అధికారం అతడికి ఉందనేది చట్టం గుర్తించదు. అలాంటి నియమాన్ని నిర్దేశించడం అంటే ఆసుపత్రి వాళ్ళు తమ అధికార పరిధిని అతిక్రమించి వ్యవహరించడమే. అలా చేయడం వల్ల ఆ మహిళ తన సొంత శరీరంపై హక్కు కోల్పోయినట్టే అవుతుంది. ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ రూల్ 2014లోని రూల్ నంబర్ 18 స్పౌస్ అనుమతి తీసుకొని తీరాలని నిర్దేశించలేదు. దాత పెళ్ళైన మహిళ అయినట్టయితే అధిక జాగ్రత్త తీసుకోవాలని మాత్రమే చెప్పింది. అంచేత వాది జయతి తన కిడ్నీల్లో ఒకదాన్ని అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రికి ఆమె ఇష్టానుసారంగా దానమిచ్చేందుకు బేషరతుగా అనుమతిస్తున్నాం. ఇందుకు ఆమె భర్త నుండి ఎలాంటి ధృవీకరణ పత్రం అవసరం లేదని స్పష్టం చేస్తున్నాం. తీర్పు విని జయతి కన్నీళ్లు ధారలు కడుతుంటే బిగ్గరగా నవ్వుతూ ఏడ్చింది. అంతే బిగ్గరగా ఏడుస్తూ నవ్వింది. అభినందించబోయిన శారదాంబ ఇతర మహిళా అడ్వకేట్లు విస్తుబోయి చూశారు. మొత్తానికి నా ఈ శరీరం అచ్చంగా నాదేనని, ఈ శరీరం మీద లోపలి అవయవాల మీద హక్కు ముమ్మాటికి నాదేనని నిరూపించుకోవడానికి నేను చెల్లించిన మూల్యం ఎంతో తెలుసా మేడం? మా నాన్న అమూల్య ప్రాణాలు. నాన్న నిన్ననే చనిపోయారు.